వెళ్దాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా నుండి వచ్చినటువంటి సంఘాన్ని దీవించండి, ఆస్వాదించండి. నైనా ప్రభా, ఏ వాక్యం ప్రభా మీ యొక్క బిడ్డలకు కావాలో తండ్రి, ఆ వాక్యం చేత నైనా తండ్రి మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా తండ్రి ప్రభా, నైనా మీరు పొందినటువంటి శ్రమల మూలంగా తండ్రి మాకు ఇచ్చినటువంటి నైనా పరదేశ వాక్యాన్ని బట్టి, నైనా మాకు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రభు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం దీవెని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా దేవా తండ్రి, వాక్యం చెప్పేటువంటి నన్ను ప్రభా మీ యొక్క ఆత్మతో నింపడి నైనా ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నైనా తండ్రి మరొకసారి ప్రభా నైనా ప్రతి మాట ప్రతి అక్షరం మీదిగా ఉండడానికి మీకు దయచేయండి. నైనా దైవ తండ్రి, ఎంతమందికి అయితే తండ్రి ఏ వాక్యం కావాలో ప్రభు మీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తూ కొద్ది విన్నపాలు మా ప్రభు మార్చినటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు వాక్యానికి అంశం ఏంటంటే, నేరస్తులతో పాటు సిలువ వేయబడిన పరమ తండ్రి, లేక నేరారోపణ జరిగిన మౌనం వహించిన పరమ తండ్రి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మనం వాక్యాన్ని అంశాన్ని మరొకసారి చూద్దామండి. నేరస్తులతో పాటు సిలువ వేయబడిన పరమ తండ్రి. రెండవ అంశంగా, నేరారోపణ జరిగిన మీదట లేక నేరారోపణ జరిగినా కూడా మౌనం వహించినటువంటి పరమ తండ్రి అనేటువంటి అంశం గురించి మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ద గ్రేట్ ఫాదర్ హూ వెర్ క్రూసిఫైడ్ అలాంగ్ విత్ క్రిమినల్స్, ఆర్ ద గ్రేట్ ఫాదర్ హూ హ్యాస్ సైలెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్ అక్యూజ్డ్. ద గ్రేట్ ఫాదర్ హూ వెర్ క్రూసిఫైడ్ అలాంగ్ విత్ క్రిమినల్స్ and the great father who was silenced even after in accused. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ హిస్టరీస్లో కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిదే మనం చూసాం. కానీ మన బైబిల్ చరిత్రలో లేక బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, పాపుల కోసం తన ప్రాణాన్ని ధారపోసినటువంటి పరమ తండ్రి అయినటువంటి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క నేరారోపణకి, ఆయన యొక్క మౌనానికి గల కారణాలు ఏమిటో మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చూసినట్టయితే, ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 వర్సెస్ 10, 11 and 12. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో కానీ చూసినట్టయితే, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ పని చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యెషయా భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క నేరారోపణ గురించి, నేరస్తులతో సిలువ వేయబడినటువంటి ఆ పరమ తండ్రికి జరిగినటువంటి అన్యాయం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గణనతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణము నొందినట్లు ఆయన లేక అతడు తన ప్రాణమును ధారపోసెను. ఎందుకండి ఆయనకు అంత బాధ? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రపంచ చరిత్రలో ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ హిస్టరీస్లో దేవతలు దేవుడు అనే వాళ్ళు వాళ్ళ భక్తులకి ఏ భరోసా ఇవ్వలేదండి. కానీ పరమ తండ్రి నీ కోసం నా కోసం ఇచ్చిన భరోసా ఏంటంటే, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఏంటండి గొప్ప త్యాగం! ఈ గొప్ప జడ్జిమెంట్ గల కారణం ఏంటంటే, ఆయన యొక్క ప్రాణాన్ని నలుగొట్టుకోవటానికి, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయించుకోవటానికి కారణం ఏంటంటే, నిన్ను నన్ను
ఆయన పరదైసు భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరమ తండ్రి అని మనం ఇక్కడ రుజువు చేసుకోవచ్చు. అంతేకాకుండా నేరస్తులతో పాటు సిలువ వేయబడినటువంటి పరమ తండ్రి అనేటువంటి అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ ఏమంటాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఎవరండి ఈ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల ఎవరి కోసమండి ఈ ప్రాణత్యాగం? ఈ గొర్రెపిల్లకి ఎందుకండి లోకానికి వచ్చి నరరూపధారిగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చి చివరికి ఆయన అన్నటువంటి మాట ఏమంటారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే నో నాట్ వాట్ దే డూ. ఎవరండి ఆ గొర్రెపిల్ల? అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి 52లో ఒక వ్యక్తి యేసయ్య గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమియూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతటా తానే ఈలాగు చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణత్యాగానికి ఒక రీజన్ ఉందండి. ఆయన సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకటిగా ఉండడానికి, ఆయన మౌనం వహించడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే, ఆయన పరదైసు భాగ్యాన్ని ఒక వ్యక్తికి లేక ఒక పాపికి ఇవ్వటం మాత్రమే కాకుండా ఇంకొక మంచి మాట ఉందని చూడండి. చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. అండ్ నాట్ ఫర్ ద నేషన్ ఓన్లీ బట్ ఆల్సో టు గ్యాదర్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ who are scattered abroad. కొన్ని ప్రాంతాలకి దేవుని బిడ్డలు తరలించబడ్డారు. ఏ విధంగా ఎందుకు వెళ్ళారో వాళ్ళు ఆయా జనాంగాల మధ్య ఆయా దేశాల మధ్య చెదరిపోయారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, చెదరిపోయినటువంటి దేవుని పిల్లలను ఏకంగా చేయాలంటే ఆ పరమ తండ్రి నేరారోపణ చేసినప్పుడు కూడాను ఆయన మౌనంగా ఉండడానికి కారణమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కయపకి తెలియలేదండి, ప్రధాన యాజకుడికి తెలియలేదే ఆయన నిజమైనటువంటి దేవుని మోడలి. ఆయన ఈ లోకానికి పరమదేవుడుగా, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చాడని కయపకు తెలియలేదే, యూదా మత ప్రవిష్టులకు తెలియలేదే, చివరికి పిలాతుకు కూడా తెలియలేదే. చూడండి ఏమంటున్నాడో. అయితే యోహాను సువార్తలో ఒక మాట ఉంది చూడండి. 19వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. పిలాతు అడిగాడు, నువ్వెక్కడి నుండి వచ్చావంటే, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. హీ విల్ నాట్ గివ్ ఎనీ ఆన్సర్ టు పిలాతు. ఎందుకు ఇవ్వలేదు? అసలు పిలాతుకు చెప్పాల్సిన అవసరం లేదు. పిలాతు ఎవరంటే దేవుని సృష్టిలో ఆయన కూడా ఒక సృష్టి కదా. కానీ ఏమన్నాడంటే, నీవు కానీ నాకు కానీ ఇప్పుడు కానీ మౌనంగా ఉంటే నువ్వు ఏదో ఒకటి మాట్లాడు యేసు, నువ్వు మాట్లాడితే నేను విడిపిస్తాను అంటున్నాడు. కానీ యేసయ్య పిలాతుతో ఏమన్నాడంటే, పై నుండి వచ్చినటువంటి అధికారం వలన నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను కానీ ఏ మూలంగా నేను ప్రాణాన్ని పెట్టట్లేదు అన్నటువంటి విషయాన్ని అన్నటువంటి జవాబుని ఇక్కడ ఇస్తున్నాడండి. చూడండి ఏమన్నాడో, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. ఈయన మౌనానికి, ఈయన అన్యాయానికి, ఇతను చేసిన ప్రాణ త్యాగానికి, నేరస్తులలో ఒకనిగా ఇతను ఉంచడానికి గల కారణం ఏంటంటే నీకు నాకు ఆ పరదైసు భాగ్యాన్ని ఇవ్వడానికండి. అంతేకాదు ఈ మాటలో ఏమంటాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనంలో ఏమంటాడంటే, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. ఎందుకండి ఎందుకు చంపాలనుకున్నారంటే యేసుక్రీస్తు చేసేటువంటి ఆ యొక్క సూచక్రియలు కానీ ఆ మహత్కారాలు కానీ ఆయన చేసేటువంటి ప్రతి విధమైనది కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు జనాలకి నచ్చలేదేమో. అందుకే ఏమన్నాడంటే, కాగా ఆ దినము నుండి వారు యేసును చంప ఆలోచించుచుండిరి. ఇంకో మాట ఏమంటాడంటే, అపోస్తుల కార్యాల్లో ఒక ఫుట్ నోట్ ఇచ్చారు చూడండి. 8వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్టయితే,
యాక్ట్స్ అపోజిల్ చాప్టర్ 8 వర్సెస్ 32. అతడు లేఖనమందు చదువుచున్నటువంటి భాగం మీదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వానిదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మౌనానికి ఒక రీజన్ ఉంది. ఆయన పైన నేరారోపణ చేయడానికి ఏ రీజన్ లేకపోయినప్పుడు కూడాను ఆయన నేరాన్ని సహించగల కారణం ఏంటో తెలుసా అండి? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన పాపాలందరినీ ఆయన భుజస్కంధాల మీద వేసుకుని చివరికి ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన మౌని ఆయను. బొచ్చు కత్తిరించు వారిట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకవేళ ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఒకవేళ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించి ఈ లోకపరమైనటువంటి వ్యసనాల వల్ల జారిపోయిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన పొందినటువంటి ఆ యొక్క దెబ్బల మూలంగా స్వస్థత, ఆత్మీయ స్వస్థత కూడా కలుగుద్దండి. ఒకవేళ నువ్వు ఈ లోకంగా ఆయన స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావేమో, ఈ లోకపరంగా ఆయన స్వస్థత ఇవ్వగలడు, పరలోకపరంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆయన స్వస్థత ఇవ్వగల సమర్థుడైన దేవుడు. ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను చూడండి. అక్కడ ఈయన వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని మధ్యలో యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ ఇద్దరిని చూసినట్టయితే వాళ్ళిద్దరూ బందిపోటు దొంగలు. అయినా కూడా వాళ్ళ ఇద్దరిలో ఒకరిని రక్షించి పరదేశంలో ఉన్నటువంటి పరమ భాగ్యాన్ని ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి క్షమాపణం. గతించిన కాలం అయిపోయింది. ఒక మాట అన్నాడు సిలువలో దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఇంతకంటే క్షమాపణ ఉందండి? బైబిల్ చరిత్రలో కానీ లేక ఈ లోకపరమైనటువంటి చరిత్రలో కానీ ఒక వ్యక్తికి క్షమాపణ ఇచ్చే దేవుడు ఒక వ్యక్తిని పాపంలో నుంచి తన యొక్క ఆ పాప మాలిన్యము తొలగించి తను ఉండేటువంటి పరమ కణాలను తీసుకొనగల సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడేనండి. చూడండి ఏమన్నాడు మా యోహాను రాసినటువంటి పత్రికలోగా యోహాను సువార్త 18లో, అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకవేళ ఆయన కానీ సిలువ మరణం పొందకుండా ఉన్నట్టయితే, నేరస్తుల్లో ఒకటిగా లేకుండా ఉన్నట్టయితే నీకు నాకు ఈ రక్షణ భాగ్యం వచ్చిండేది కాదు. అందుకే యెషయా గ్రంథకర్త ఏమంటాడంటే 53వ అధ్యాయం 12వ వచనంలో, ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 వర్సెస్ 12, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ఇంగ్లీష్లో ఏముందంటే, therefore I will divide him a portion with the many and I shall divide spoil with the strong because he poured out his soul to death. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకుల పాపాన్ని భరించడానికి అతిక్రమం చేయువారిలో ఆయన కూడా ఎంచబడ్డట్టుగా తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేటువంటి దేవుడుగా ఇక్కడ యెషయా గ్రంథకర్త ఆయన గురించి ప్రవచిస్తూ ఉన్నాడండి. అలాగే ఒక నపుంసకున్నటువంటి వ్యక్తి ఈయన గురించినటువంటి మరణ భూస్థాపన పునరుద్ధాన గురించి ఒక గ్రంథాన్ని చదివాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 35వ వచనం చూసినట్టయితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 35వ వచనం వరకు, అతడు అనగా ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచూ ఉండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతను లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను,
బొచ్చు కత్తిరించు వానిదిట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియు ఎవరిని గూర్చియు దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక ఐథియోపియనటువంటి నపుంసకుడు ఆయన చేతిలో ఉన్నటువంటి గ్రంథంలో ఆయన చదివినటువంటి వివరణ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం గురించి చదువుతున్నాడు. చదివిన వెంటనే అక్కడే ఉందో చూడండి, అతను లేఖన మందు చదువుతున్న భాగం ఎదనగా ఆయన అనగా పరమ తండ్రి యేసయ్య గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు అనేదిట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఐథియోపియనటువంటి నపుంసకుడికి అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా సువార్త ప్రకటించలేదు. కానీ ఫిలిప్పు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు అతనికి ఆత్మదేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుంటాడంటే ఐథియోపియుడితోటి, అయ్యా లేఖనంలో చదువుతున్నటువంటి ఆ యేసయ్య నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు ఎలాంటి వాడువైనా నువ్వు ఈ చదువుతున్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ జరిగింది. ఆయన గొర్రె వలె వదకు తేబడ్డాడు. అంతేకాదు ఆయన గొర్రె పిల్లలాగా మౌనముగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన భూమి మీద నుండి జీవం తీసివేయబడిన తర్వాత ఆ జీవము అలాగే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆత్మదేవుని రూపంలో మనకి ఈ లోకంలో సంచకరువుగా ఉన్నట్లుగా అపోస్తుల కార్యాల గ్రంథాల్లో మనం చూడవచ్చు. ఇంకో గ్రంథకర్త ఏమంటాడంటే ఆయన గురించినటువంటి ఆనవాళ్ళలో ఆయన గొర్రెల కొరకు తన ప్రాణములు పెట్టేటువంటి గొప్ప ప్రధాన గొర్రెల కాపరిగా ఆయన చూపెడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఏమంటాడంటే 40వ అధ్యాయము 10-11 వచనాల్లో ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 10 and 11. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లల గూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఏమంటాడంటే తన బాహువే తన పక్షం నిలుచుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై ఆయన ఇచ్చు బహుమానమును ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లల గూర్చి రొమ్మున ఆనించుకుని మేపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, రొమ్మున ఆనించుకుని మేపడానికి గల కారణం ఏంటంటే ఆ గొర్రె పిల్ల కోసం తన ప్రాణాన్ని పణంగా ఇచ్చాడు. ఎప్పుడు తోడేళ్ళు వస్తాయో, ఎప్పుడు తోడేళ్ళు వచ్చి గొర్రె పిల్లలు తీసుకొని వెళ్తాయో ఆ తోడేళ్ళు మామూలు తోడేళ్ళు కాదండి, అవి క్రూరమైన తోడేళ్ళు. ఆ బహు క్రూరమైన తోడేళ్ళు వచ్చి ఆ గొర్రె పిల్లల దగ్గర నుంచి ఆ గొర్రె పిల్లల్ని ప్రధాన కాపైనటువంటి ఆ గొర్రెల కాపరి దగ్గర నుంచి తీసుకొని వెళ్తాయేమోనని ఆయన ఏం చేశాడంటే తన బాహుతోటి గొర్రె పిల్లల గురించి రొమ్మున ఆనించుకుని మోయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇంతకంటే గొర్రెల కాపరిగా ఏం కావాలండి? ఇంకో మాట ఏమంటున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి కాపరిని కాబట్టి ఆ చిన్న గొర్రె పిల్ల కోసం, ఆ చిన్న గొర్రెకు పాలు తాగేటువంటి ఆ గొర్రె పిల్ల కోసం నా ప్రాణాన్ని పణంగా చేయడానికి నువ్వు కావట్లేదనేటువంటి గొప్ప నిత్య సత్యాన్ని ఈయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు గారు ఏమన్నారంటే 2వ అధ్యాయము 24-25 వచనాల్లో 215వ పేజీలో ఫస్ట్ బుక్ ఆఫ్ పీటర్ చాప్టర్ 2:24 and 25, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు
మన పాపములను మ్రాను మీద వేసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఒకవేళ శారీరకమైన స్వస్థత అనుకుంటున్నారేమో, శారీరకమైన స్వస్థతతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద వేసుకుని ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చారంటే, ఇంత మంచి నిర్వచనాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే, పేతురు ఆయన పక్కనే ఉండి అణువు ఆయన యొక్క శిలువ మరణ ప్రాణత్యాగాన్ని చూచినటువంటి మంచి శిష్యుడండి. ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే, హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయము 20-21 వచనాల్లో ఒక మంచి మాట ఉంది చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన ప్రాణత్యాగం ఎందుకంటే, ఆయన రక్తాన్ని ఎందుకు ప్రోక్షించాడంటే, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు గొప్ప కాపరి, గొప్ప ప్రధాన కాపరి కాబట్టి ప్రభువును నిత్యమైన సంబంధముగు నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హెబ్రీ గ్రంథకర్త మంచి నిర్వచనం ఇవ్వటమే కాదు, ఆచి తూచి మంచి పదజాలాన్ని రాశాడు. హెబ్రీయులకు అంటాడు, గొర్రెల కాపరి అయినటువంటి యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తకేసే కవరెంట్. ఆ కవరెంట్ పేరంటే ద బ్లడ్ ఆఫ్ కవరెంట్, రక్త సంబంధమైనటువంటి లేక రక్తమును కూర్చున్నటువంటి ఒక నిబంధన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రక్తమును కూర్చిన నిబంధనలోకి నీవు రావాలి అంటే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నన్ను అంగీకరించి ఆయన రక్తంలో నీ యొక్క ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. కడుగుకున్న తర్వాత ఆయన శిష్యత్వంలోనికి, ఆయన సహవారసత్వంలోనికి నిన్ను ఆయన అంగీకరించిన తర్వాత నీవు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, ప్రకటించి తీరాలి. అందుకే ఏమంటాడంటే 10వ అధ్యాయం 18వ వచనంలో యోహాను సువార్త 10:18లో ఏమంటాడంటే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టకు నాకు అధికారం కొరదు. ఐ హ్యావ్ ఎ పవర్. నాకు ఒక అథారిటీ ఉంది, నాకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే, ఎవడు నన్ను పిలాతు కాదు కదా, యూదా మత ప్రవిష్టులు కాదు కదా, కయప కాదు కదా, అన్నా కాదు కదా, ఎవరు కూడా నన్ను నా అంతట నేనే వచ్చి నా ప్రాణాన్ని పెట్టడానికి, నా అంతట నేనే వచ్చాను, దాన్ని పెట్టడానికి నేను అధికారం కలిగి ఉన్నాను. కానీ ఎవరు నన్ను సిలువ వేయలేదు. ఎందుకంటే పాపంలో మగ్గిపోతున్నటువంటి జనవాడికి, పాపంలో మగ్గిపోతున్నటువంటి మానవాడికి యేసు క్రీస్తు ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే, రక్త సంబంధమైనటువంటి నిబంధన ఇస్తున్నాడు. ఆ రక్త సంబంధమైనటువంటి నిబంధన కారణం ఏంటంటే ఆయన ప్రాణత్యాగం అండి. అంతేకాదు, నేరస్తులతో పాటు ఆయన కూడా ఒక నేరస్తుని వల్ల ఎందుకున్నారంటే, ఆయన రక్త నిబంధనలో నీకు నాకు పాల్పొంపులు ఇవ్వడానికని. ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ అధ్యాయము 18వ వచనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక ఆయన ఏమంటాడంటే, పేతురు రాసినటువంటి పత్రికలో కానీ అపోస్తలుల కార్యాల్లో కానీ ఒక మాట ఉంది చూడండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అపోస్తలుల కార్యాలదే అంటాడు, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నన్ను అంగీకరించిన వ్యక్తికి దేవుడు ఏమన్నాడంటే, నీవు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండాలి, వెలుగైనటువంటి నన్ను గురించి నువ్వు ప్రకటించాలి. అందుకని నేను నా ప్రాణాన్ని క్రయధనముగా నీ కోసం ఇస్తున్నానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు చీకట్లో ఉన్నట్టయితే ఆయన రక్త నిబంధన సంబంధమైనటువంటి ఆ యొక్క విధిరూపమైనటువంటి ఆజ్ఞలు దేవుని శరీరంలో కొట్టివేయబడిన తర్వాత ఒక విశ్వాసికి న్యూ కవెనెంట్లో ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. ఆయనతో కూడా ఉండేటువంటి ఆ పరదైసు భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయన తన్ను తానే దిగునుగా చేసుకొని ఈ లోకంలో నేరారోపణ చేయబడినటువంటి నేరస్తుడైనా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకా ఎవరికి ఆయన రక్షణ ఇచ్చాడంటే చూడండి, యూదేతరులకు
యూదేతర జాతులు కూడా వెలుగు ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని యూదులకే కదండి రక్షణ, యూదులు కాని వారికి కూడా, క్రైస్తవులకే కాదు రక్షణ, క్రైస్తవులు కాని క్రైస్తవేతరులు కూడా రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటండి క్లౌదోర్ గారికి అంత బాధ? మార్టిన్ దొర గారికి, క్లౌడ్ దొర గారికి, జువెట్ దొర గారికి అంత ప్రాంతం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి, వాళ్ళకి అంత టెక్నాలజీ లేదు కదా, అప్పుడులో వాళ్ళకి ఎయిర్పోర్ట్ లేదు, వాళ్ళకి ఎయిర్ప్లైన్స్ లేవు, వాళ్ళకి విమానాలు లేవు, వాళ్ళకి రాకెట్ లేవు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాణాన్ని ఖైదీలుగా ఎందుకు చేశారంటే యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి. ప్రియమైనటువంటి యవనస్తులారా, ప్రియమైనటువంటి స్త్రీలారా, పురుషులారా, దేవుడు ఒక విధి విధానాన్ని మనకిస్తున్నాడు. అదేంటంటే చూడండి ఏమంటున్నాడు, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చూసినట్లయితే, బూది గంధముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనముటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారుమూల ప్రాంతంలో వాళ్ళకు కూడా సువార్త అందాలి, మారుమూల గ్రామంలో కూడా సువార్త అందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏమంటాడు చూడండి, రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. బూది గంధముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనముటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించితిని. అన్యజనులకు వెలుగుగా ఉండాలి అంటే, అన్యజనులకి నువ్వు ఒక లైట్గా ఉండాలంటే, ఈ లోకంలో ఆయన ఏ ఉద్దేశంతో తన సిలువలో తన ప్రాణాన్ని ఫణంగా తారపోసాడు, ఆ యొక్క ప్రాణ త్యాగానికి నువ్వు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే అన్యజనులకి నువ్వు వెలుగై ఉండాలి. చీకట్లో ఉన్నటువంటి మగ్గిపోతున్నటువంటి మానవాళికి ఒక యేసు క్రీస్తుని నమ్మి అంగీకరించిన వ్యక్తి ఏం చేయాలంటే ఆ పాపాంధకారంలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించి అతనికి వెలుగును ప్రజ్వలింప చేయడానికి ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చాడండి. ఆయన చంపదెబ్బలు ఉమ్మి వేసుకొని చివరికి ఆ భయంకరమైనటువంటి ఆ భారాన్ని ఎందుకు భరించాడు అంటే చూడండి ఏమంటాడంటే యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోయితిమి. నోట్ కేర్ మీ ఎవరు కూడా ఆయనకి ఎన్నిక చేయలేదండి, ఎవరు కూడా ఆయన లెక్క చేయలేదండి, ఎవరు కూడా ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని అధికారులు కానీ, యూదామత ప్రవిష్టులు కానీ, అన్నా కైపా కానీ ఎవరు కూడా గుర్తించలేదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక మాట చూడండి, ఇక్కడ మంచి మాట ఉంది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమి. అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉన్నాడు. అతని చూడనొల్లని వాడుగాను ఉండను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయనకి స్వరూపం లేదు, ఆయనకి సొగసు లేదు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో 10,000లో కూడా అతి కాంక్షణీయుడు, 10,000లో కూడా ఆయన అతి సుందరుడు. ఆయన్ని 10,000 మందిలో కూడా గుర్తించదగిన వ్యక్తి నీ మూలంగా, నా మూలంగా, మన పాపాల మూలంగా ఆయనకున్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని, ఆయనకున్నటువంటి సొగసును మొత్తం కూడా కోల్పోయినటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే 27వ అధ్యాయము మత్తయి సువార్త, 26వ అధ్యాయము మత్తయి సువార్త, 27వ అధ్యాయంలో 2 మాటలు ఉన్నాయి చూడండి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసెను. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రియ ప్రభు ఏం చేయలేదు కదయ్యా, ఆ ప్రియ ప్రభు ఏం చేయలేదు
లేదు కదండి. ఏమి చెయ్యకపోయినా కూడా ఆయన మౌనంగా ఉంటానికి కారణం ఏంటంటే నిన్ను పరదేశ వాక్యాన్ని ఇవ్వటానికి, నిన్ను ఆయనతో కూడా ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క సహవారసత్వాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆ వారసత్వాన్ని నీవు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏమన్నాడంటే అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసింది. ఒక బందిపోటు దొంగను విడుదల చేయమన్నారు కానీ న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తుని సిలువ వేయమన్నారు. అందుకే ఒక అధ్యాయం అంటారు వారి కేకలే గెలిచెను. వారి కేకలు గెలిచిందండి, వారి కేకలే గెలిచింది, వారి కేకలే గెలిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ నోటితో అయితే ఆయన స్తుతించారో, ఏ నోటితో అయితే ఆయన పొగడారో, ఏ నోటితో అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని పొందుకున్నారో, చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు మేము ఆయనను సిలువ వేస్తాం. అంతేకాకుండా ఆయన మీద భూమి వేశారు, ఆయన మీద రెల్లును తగిలించారు, ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, చివరికి ఆయన ముఖం మీద బుద్ధిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన అందుకే గెచ్చమని కొండ మీద ఒక మాట అన్నాడు, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు. అయినా నా చిత్తం కాదు తండ్రి, నా చిత్తం కాదు. నా చిత్తం ఏంటంటే నేను సిలువ మరణాన్ని పొందలేను, కానీ నీ బిడ్డల కోసం నేను ఆ ప్రాణ త్యాగం చేయడానికైనా నేను వెనుకాను. నీ చిత్తం అయితే తొలగించన్నాడు కానీ అయ్యా తొలగించు అనేటువంటి మాట అనలేదండి. నెగిటివ్ ప్రేయర్ చేయలేదు, పాజిటివ్ ప్రేయరే చేశాడు. ఈ అధ్యాయంలో ఏమంటాడంటే లూకాసు వార్త 22లో 63వ వచనంలో యేసును పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి ఆయనను కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. అబ్బో, అందులో వాళ్ళకి ఎలా వచ్చిందండి? ఆయన ఒక మాట మరో మాట అనలేదే. ఆయన ముఖం మీద గుద్దారు. ఆయన ముఖం మీద గుద్దటమే కాకుండా నిన్ను కొట్టిన వాళ్ళెవరో ఆయన చెప్పగలరు, కొట్టిన వాళ్ళెవరో. కానీ ఆ టైంలో ఆయన వచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటంటే సమాప్తమైనదని చెప్పాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పాలి. తన శక్తిని అంతా కూడగట్టుకున్నాడు, తన శక్తిని అంతా ధారపోశాడు, తన రక్తాన్ని అంతా ధారపోశాడు. చివరికి సిలువలో ఆయన ఇచ్చినటువంటి ప్రాణ త్యాగానికి ప్రతిఫలం ఏంటంటే ఒక మాట అంటున్నాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీ ఫ్యామిలీ కోసం ఏడవండి, మీ యొక్క పిల్లల కోసం ఏడవండి, కానీ నా కోసం ఏడవద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని మీ బిడ్డల్ని మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను, కానీ నా అందరూ నేనే ప్రాణత్యాగంగా క్రైదనంగా ఇచ్చుకుంటున్నాను. ఎవరికి నా మీద హక్కు లేకపోయినప్పుడు కూడాను ఒక అధికారికంగా నన్ను నేను అప్పగించుకుంటానని అక్కడ కైపాతోటి పిలాతుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏమంటాడంటే మార్కు సువార్తలో ఒక మాట ఉంది, కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. ప్రొఫెసీ అయ్యా మాకు దే వాంట్ ఆల్వేస్ ప్రొఫెసీస్, దే వాంట్ ఆల్వేస్ మిరకల్స్, దే వాంట్ ఆల్సో ఫుడ్. వాళ్ళు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రొఫెసీలు కావాలి, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క తిండి కావాలి, ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు కావాలి, కానీ ఆయన వద్దు. చాలామంది యూత్ అదే అనుకుంటారండి, మాకు ఉద్యోగం లేదు కానీ ఉద్యోగం కావాలి, మాకు ఇంకా పెళ్లి కావాలి పెళ్లి కావాలి, మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు అన్ని ఆర్థిక సమస్యలు పోవాలి అని ప్రార్థన చేస్తారు, కానీ ఆ ఇచ్చేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించరండి. ఇంకో అధ్యాయంలో ఏమంటాడంటే పిలాతు జన సమూహము సంతోషపెట్టకు మనస్సు కలవాడై వారికి బరబ్బను విడుదల చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జన సమూహాన్ని సంతోష పెట్టాలని చూసిన పిలాతు గారికి యేసుకి విడుదల చేయడానికి ఆయన ఒప్పందపడలేదు. ఏమన్నాడు అండి, పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించిన వ్యక్తి ఒకవేళ నీ పాపంలో జారిపోతే, ఒకవేళ నీ పాపంలో కానీ మగ్గిపోతూ ఉన్నట్టయితే ఈరోజే అక్షర దినం, ఇదే అనుకూల సమయం. ఆయన పొందిన ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, ఒకవేళ నువ్వు పాపాలతో కట్టుబడి ఉన్నావా, ఒకవేళ పాపంతో నీ యొక్క ముఖము, నీ యొక్క శరీరము, నీ యొక్క జీవితము
అంతా కూడా నాశనం అయిపోయిందేమో, ఈరోజు దేవునితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చేటువంటి శుభవార్త ఏంటంటే, నేను నీ కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టాను, నేను నీ కోసం ఈ లోకానికి వచ్చాను. నేను ఇంత ఘోరమైనటువంటి నరక యాతన అనుభవించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మరో మాట అనకుండా సిలువ మీద తన ప్రాణాన్ని పణంగా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, నీవు ఆ పరదైసు భాగ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి, నీకు ఆ పరదైసు భాగ్యాన్ని ఇవ్వటానికి అని సూటిగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడండి. చివరిగా ఏమంటాడంటే, ఒక మాట ఉంది, అయితే అతని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానము చూచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, పాప ప్రక్షాళన కావాలంటే పాత నిబంధన గ్రంథంలో బలి పశువులుగా కొన్ని గొర్రెల్ని అర్పించాలి. కానీ న్యూ కవెనెంట్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రె పిల్లగా తన్ను తానే బలిగా సమర్పించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొని, తన్ను తానే చివరికి ప్రాణాన్ని త్యాగంగా చేసి పరదైసు భాగ్యాన్ని ఇవ్వడానికి, ఒక రక్త సంబంధమైనటువంటి, ఒక రక్త క్రైదమైనటువంటి నిబంధన చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరమ తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ, అయితే ఆయన బొచ్చు కత్తిరించు వారిట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన మౌనానికి గల కారణం ఏంటో, నేరస్తులతో పాటు సిలువ వేయనటువంటి ఆ పరమ తండ్రికి ఈ లోకానికి గల కారణం ఏంటో, నేరారోపణ జరిగినా కూడా మౌనం వహించినటువంటి పరమ తండ్రి ఎందుకున్నాడంటే, నీకు పరదైసు వాక్యం ఇవ్వడానికి, నీకు పరదైసు వాక్యం ఇవ్వడానికే కాదు, ఆయన ధర్మశాస్త్ర సంబంధము విధిరూపమైనటువంటి ఆజ్ఞను కొట్టివేసి తన శరీర మూలముగా ఆయన తన ప్రాణాన్ని క్రైదనంగా ఇచ్చి సర్వ మానవాళి ఉన్నటువంటి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరమ తండ్రిని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరి తల ఉంచినట్లయితే ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవా, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయనా, మీ యొక్క మౌనానికి నాయనా, మీ యొక్క నాయనా తండ్రి త్యాగానికి ప్రభు నాయనా హద్దు లేదు నాయనా తండ్రి, మీరు మా పట్ల చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, త్యాగాన్ని బట్టి, ఔదార్యాన్ని బట్టి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఎంతమంది అయితే తమ జీవితాలు మీపై నైనా సమర్పించుకున్నారో, అటు బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ, కొద్దిగా వారు మా ప్రభు మారినటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మనసు నుంచి ప్రకారం మనం క్షమించుము, మనుషులలో తేకాగ్ని తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఇవైనావు తండ్రి, ఆమేన్.